నమస్తే అండ్ వెల్కమ్ టు నాట్ అన్ ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూలో మనం మన ఫేవరెట్ సెలబ్రిటీస్తో సరదాగా కబుర్లు చెప్పుకుంటాం. కేవలం సినిమాల గురించే కాకుండా ఆ, సమాజం గురించి, రాజకీయాల గురించి కొన్ని ప్రశ్నలు, అభిప్రాయాలు అడుగుతాం. వాళ్ళు చెప్తే తెలుసుకుంటాం కూడా. అండ్ ఇవాల్టి గెస్ట్ చాలా 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 స్పెషల్. ఎందుకంటే కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఏం చేద్దామో తెలియక బీటెక్ చేయడానికి కారణం ఆయన. అండ్ మధ్యతరగతి ప్రేమలు, అనురాగాలు, ఆప్యాయతలు బాగా తెలిసిన మాస్టర్ ఆఫ్ మధ్యతరగతి లవ్ స్టోరీస్ శేఖర్ కమల్ గారు. హౌ డిడ్ యూ లైక్ ద ఇంట్రొడక్షన్ సార్? గుడ్. ఓకే. మధ్య తరగతి ప్రేమలను వేరే ఏమి ఉండవు. ప్రేమ ఒకటే ఉంటది. అందరికీ ప్రేమ ఒకటే. నేను అక్కడి నుంచి వచ్చాను. నా నా ఫెమిలియర్ గ్రౌండ్ కాబట్టి అది అలా అనిపిస్తది. ప్రేమ ఈజ్ ఆల్వేస్ ప్రేమ. అంటే రిచ్ లవ్ స్టోరీస్ కి, మధ్య తరగతి లవ్ స్టోరీస్ కి, పూర్ లవ్ పూర్ స్టోరీస్ కి ఏముండవు. వీళ్ళు ప్లాట్ఫామ్ మీద, వాళ్ళు కాఫీ షాప్ లో, వీళ్ళు ఇంకెక్కడైనా ఫారెన్. ఏదైనా అమ్మాయి, అబ్బాయి ఆర్ వాటెవర్ జెండర్ దట్ లవ్ ఈజ్ అన్ ఎమోషనల్ కనెక్ట్. అది ఏమి ఇంకా బ్యారియర్స్ ఉండవు. మధ్య తరగతి వాళ్ళ గురించి ఎలాగో మాట్లాడుకుంటున్నాం కాబట్టి యాజ్ అ మిడిల్ క్లాస్ పర్సన్ మై సెల్ఫ్, మనం ఏం చదవాలనుకుంటామో మనకు తెలిసే లోపే బీటెక్ సేఫ్ సైడ్ ఏదో ఒకటి చదివేస్తాం అంటాం. మన ప్యాషన్ ఏంటి, ఇది ఈ పని చేయాలి అని తెలిసే లోపే సేఫ్టీ కోసం, చుట్టాల కోసం ఒక ఉద్యోగంలోకి జాయిన్ అయిపోతూ ఉంటాం. దాని తర్వాత జుట్టు ఊడిపోతుందనో, నానమ్మ పోతుందనో పెళ్లి చేసేసుకుంటాం. పిల్లగాళ్ళు, బాధ్యతలు ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటి మధ్యలో ఒక మధ్యతరగతి వ్యక్తి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, అసలు ప్రేమ లేకపోతే ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోవడం ఆర్ ప్యాషన్ని ఫాలో అవడం లాంటివి ఎంత కష్టం అంటారు? కష్టమే అంటే ఇఫ్ నౌ ఇప్పుడు టైమ్స్‌లో యాక్చువల్లీ టైమ్స్ ఆర్ చేంజింగ్. నా 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 టైమ్స్‌లో ఇంకా కష్టం ఉండేదేమో. ఇప్పుడు ఆపర్చునిటీస్ ఆర్ మిలియన్ అంటే నాకు తెలిసి చాలా ఉన్నాయి. బట్ స్టిల్ అగైన్ ఐ కాంట్ సే దట్ టు పేరెంట్స్. అంటే పేరెంట్స్ ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నా పిల్లలకి పేరెంట్స్ ఆ రిలేషన్ ఒకటే. ఆళ్ళకి భయపడతారు. ఆళ్ళు సమాజం ఆ స్టీరియోటైప్ ఉంటది. ప్రెషర్స్ ఉంటాయి. ఆ పక్కనోడు ఇంజినీర్ అయ్యాడు, అమెరికా ఎళ్ళాడు, పక్కోడు ఇది చేసాడంటే నువ్వు అది చెయ్యి అని డాక్టర్, ఇంజినీర్ అని స్టాండర్డ్ పేరెంట్స్ పరంగా మారలేదు. ఆహ్, సో, కానీ కానీ నేను అడ్వైజ్ చేయడానికి అప్పుడు ఆహ్, మేము గ్రాడ్యుయేట్ అయిన టైంలో వి నెవర్ హాడ్ ఎ క్యాంపస్ ఇంటర్వ్యూ ఆర్ ఎ క్యాంపస్ జాబ్. సో, యూ జస్ట్ హావ్ టు వాట్ ఈస్ ద ఆపర్చునిటీ అంటే ఓన్లీ టాపర్ వన్ గై యూజ్డ్ టు గెట్ ఆఫర్ ఇన్ ఎ కంపెనీ. అంటే కంపెనీ కూడా అది కూడా వాడు వచ్చి తీసుకెళ్ళాడు. వీడెళ్లి అప్లై చేసుకొని వస్తే వచ్చేది. సో, ద ఓన్లీ రూట్ వాస్ యూఎస్. సో, ఐ వెంట్ టు యూఎస్ ఫర్ మోర్ లైక్ ఎవ్రీబడీ వాస్ గోయింగ్ అని వెళ్ళామన్నమాట బేసిక్‌గా. సో, వాట్ టు డూ అనేది ఓకే మాస్టర్స్ ఇట్స్ లైక్ ఇట్ సస్టైన్స్ యువర్ ఇంట్లో హ్యాపీ అందరూ. సో, వెళ్ళిపోయాడు ఏంటంటే అమెరికా వెళ్ళాడని. సో, సో దేర్ వాస్ నథింగ్ దేర్. సో, దెన్ ఐ కెన్ జస్టిఫై అందుకే అందరూ ఏం తెలియకుండా వెళ్ళాము అట్లా అనుకోవచ్చు. బట్ స్టిల్ ఇట్స్ నాట్ ఎ జస్టిఫికేషన్. బట్ నౌ ఐ థింక్ పిల్లలకి ఆ కెరియర్ కోర్సెస్ గాని, మన హైదరాబాద్, ఇండియా అసలు ఎలా చేంజ్ అయింది. క్యాంపస్ ఇంటర్వ్యూస్ గాని, జాబ్స్ గాని, ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్ యూట్యూబ్ ప్లాట్‌ఫార్మ్స్ గాని, డిజిటల్ ఎవల్యూషన్ గాని ఇయన్నీ చూస్తుంటే ఐ డోంట్ థింక్ ఎనీబడీ షుడ్ ఫియర్. దేర్ ఆర్ యాంపుల్ ఆపర్చునిటీస్. నేను ఒకటే ఫియర్ పేరెంట్స్ గాని స్టిల్ విల్ బి దేర్. బట్ ఫర్ యువర్ క్వెషన్ ఎంత కష్టం అంటే అప్పటికంటే ఇప్పుడు చాలా తేలిగ్గా అనుకుంటున్నాను నేను. అండ్ కిడ్స్ అండ్ అమ్మాయిలు, అబ్బాయిలు దే ఆర్ క్వెషనింగ్ దేర్ పేరెంట్స్. సమాజంలో నెక్స్ట్ డోరోడు సినిమాల్లో చేరినోడు కనిపిస్తున్నాడు ఇప్పుడు. ఆర్ వన్ కుకరీ ఐ లైక్ హోటల్ మేనేజ్మెంట్ అని కుక్ చేసేవాడు, లేకపోతే కుకింగ్‌కెళ్ళేవాడు ఉన్నట్టు కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఫేవరెట్ షోస్ వస్తున్నాయి. సో, ఎవ్రీ ప్రొఫెషన్‌కి దెర్ ఈస్ అన్ అవెన్యూ అని అయితే ఇప్పుడు తెలుస్తుంది. సో, ద ఓన్లీ థింగ్ ఈస్ పేరెంట్స్ షుడ్ లెట్ దెమ్ గో. సో, ఐ థింక్ దెర్ ఈస్ అన్ ఆపర్చునిటీ. ఒకటే నాకు ఇప్పుడు ఫియర్ ఏంటంటే వయసెస్ ఇప్పుడు అంటే మీరు తాగుళ్ళు, డ్రగ్స్, రిగ్స్ ఇట్లాంటి చెత్త అలవాట్లు లేకపోయి అని ఎవడైనా రక్తం చూస్తేనే నవ్వు రాకపోతే చాలు. ఐ థింక్ కిడ్స్ ఇఫ్ దే ఆర్ బేసికల్లీ హ్యాపీ, ఇఫ్ దే లైక్ బేసిక్ ఫండమెంటల్ థింగ్స్ ఇన్ హ్యూమన్ నేచర్. ఒకడు బాధపడితే నేను బాధపడతాను, ఏడుస్తాను. వాడు బాధపడితే నేను నవ్వుతాను అనుకోకుండా ఉంటే నాకు కిడ్స్ ఆర్ గుడ్ టు గో. దే హ్యావ్ వరల్డ్ ఆఫ్ ఆపర్చునిటీస్ దే కెన్ టేక్. సార్ ఎలాగో మీరు బీటెక్ స్టూడెంట్స్ ఆర్ ఇంజనీరింగ్ పిల్లలు మిగతా రంగాల్లో రాణించడం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి కెన్ ఐ సేఫ్లీ సే ఇంజనీర్లు ఇంజనీరింగ్ తప్ప స్టాండప్ కామెడీలో షైన్ అవుతున్నారు, యాక్టింగ్లో షైన్ అవుతున్నారు, డాక్టర్లు అయిపోతున్నారు, ఆంటర్‌ప్రెన్యూర్స్ అయితున్నారు, ఐఏఎస్‌లో, ఐపీఎస్‌లో అవుతున్నారు. అంటే ఇంజినీరింగ్ బేసిక్‌గా ఒక మాధ్యమమా? అది చేసిన తర్వాత ఫిగర్ ఔట్ చేయడానికి ఏదైనా? వర్స్ట్ కైండ్ ఆఫ్ పియర్ ప్రెషర్ ఉంది మన సమాజంలో, ఎస్పెషల్లీ తెలుగోళ్ళలో. అందుకే ఆ పియర్ ప్రెషర్ హ్యాండిల్ చేయడానికి ఎట్లో ఒకట్ల ఇంజనీరింగ్ చేస్తున్నానంటే ఆడు 4 ఇయర్స్ ఇంట్లో ఎవడేం మాట్లాడాడు, పక్కోడు ఎవడు మాట్లాడు. నువ్వు చైతన్య భారతి అంటే నేను వాసవి, లేకపోతే నేను శ్రీనిధి ఏదో సంథింగ్ ఫేమస్ కాలేజెస్ వాటెవర్. సో, అది దిస్ గివింగ్ ఎ సేఫ్ ఇది.
అండ్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ కూడా అవుతున్నాయి. సో యూఎస్ వెళ్ళడానికి ఇంజనీరింగ్ స్టెప్పింగ్ స్టోన్. యూఎస్ ఎందుకంటున్నానంటే అది యూఎస్ ఇస్ ఆల్వేస్ ఇన్ అవర్ సొసైటీ. ఇంకా అంతకంటే ఏం లేదు మనకి. ప్రతి గల్లీలో ఒక సో ఒక వైన్ షాప్, ఒక ప్రతి ఇంట్లో ఒకడు యూఎస్ లో. ఒక ఇయర్. సో వీటన్నిటి మధ్య ఆ 4 years లక్కీ పీపుల్ హూఎవర్ ఇస్ దట్ ఐ గాట్ మై లైక్ అంటే అండర్స్టూడ్ మై లైక్స్ వెన్ ఐ వాజ్ ఆఫ్టర్ మాస్టర్స్ యూఎస్లో చేసిన తర్వాత. ఐ థాట్ ఏంట్రా నేను ఏం చేస్తున్నానని వెన్ ఐ థాట్ ఐ రోట్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ దట్ ఐఎమ్ గోయింగ్ టు గో టు ఫిల్మ్ స్కూల్. నేను చూసే ప్రపంచం చాలా బాగుంటుంది కాబట్టి నేను చూపించదలుచుకున్నాను అని రాశాను. సో దట్ ఈస్ ఓన్లీ 2-3 జిస్ట్ ఆఫ్ వాట్ ఐ రోట్. దట్స్ హౌ ఐ వెంట్ టు విజువల్ మీడియా, నాట్ ఎస్ ఫిల్మ్స్ క్రేజీ అని అట్లా వెళ్ళలేదు. బేసిక్లీ జస్ట్ ఒక నేను ఐఎమ్ లైక్ దిస్, ఐ లైక్ దిస్ సరౌండింగ్స్, మై వరల్డ్ ఇస్ దిస్ అండ్ ఐ సీ పీపుల్ రియల్లీ డిఫరెంట్లీ, ఐ వాంట్ షో ఇట్. అది సో అది నాకు అది మాస్టర్స్ తర్వాత వచ్చింది. ఇప్పుడు ఇంజనీరింగ్లో 4 years మీరు అన్నట్టు ఆ టైంలోనే అన్ని చూస్తున్నారు కదా బేసిక్గా, మేబీ యూట్యూబ్స్ అంతా. సో దే ఆర్ గెటింగ్ టు నో అదర్ దెన్ ఫిల్మ్స్. ఇంకేదో ఏ కెరీర్ అయినా లైక్ ఐ సెడ్, నువ్వు కుకింగ్ అయినా, నువ్వు మెకానిక్ అయినా, కార్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, ఏమున్నా సరే, ఐ థింక్ ఆ 4 years ఇంజనీరింగ్ ఇస్ గివింగ్ దెమ్ సోషల్ ఒక విండో టు ఎక్స్ప్లోర్ అండ్ సోషల్ ప్రాబబ్లీ ఒక రెస్పెక్ట్ బేసికలీ. రైట్. సో ఏం చేస్తున్నాడు మావాడు, ఏం చేస్తున్నారు అను ఇంజనీరింగ్, ఏం చేస్తావు తర్వాత అని అడగరు బేసిక్. ఓకే. లవ్ స్టోరీ సినిమాలో సాయి పల్లవితో కూడా ఇంజనీరింగ్ చేయించేశారు. అనదర్ బీటెక్ స్టూడెంట్. యా. సరే, నాకు మూవీ ట్రైలర్ కానీ ఆర్ ఫస్ట్ మూవీ గ్లిమ్సెస్ చూసినప్పుడు వచ్చిన మేజర్ క్వశ్చన్, సాయి పల్లవి అమేజింగ్ డాన్సర్, అందరికీ తెలిసిన విషయమే. బట్ నాగ చైతన్య 2-3 సందర్భాల్లో నాతో కూడా చెప్పాడు, డాన్స్ తప్ప ఏదైనా ఓకే సమీర్, డాన్స్ ఇంకా తప్పక చేయడమే కానీ లేకపోతే. సో ఇలాంటి నాగ చైతన్యని ఎలా కన్విన్స్ చేశారు సార్? ఎందుకంటే డాన్స్ ప్రముఖమైన క్యారెక్టర్ కదా, హీఈస్ అ ట్రైనర్ హిమ్సెల్ఫ్. ఎలా, హౌ? అండ్ చాలా చక్కగా చేసే డాన్స్. కమెంట్స్ చూస్తే అందరూ అరే చైతన్యతో ఇంత మంచిగా డాన్స్ చేయించారా సాయి పల్లవితో ఈక్వల్ గా అని చెప్పి. దట్ క్రెడిట్ షుడ్ గో టు శేఖర్ మాస్టర్, ఆయన చేశాడు. సో ఐ స్పోక్ టు హిమ్ ఆల్సో బిఫోర్. సో ఈయనకి మీరు అన్నట్టే హీ సెడ్ ఎనీథింగ్ డాన్స్, బట్ డాన్స్ నేను కొంచెం జాగ్రత్తగా ఐ హ్యావ్ టు ప్రిపేర్ అంటే, యా యూ విల్ ప్రిపేర్ అండ్ వి విల్ గివ్ దట్ కైండ్ ఆఫ్ టైమ్, ఎనర్జీ, వాట్ ఎవర్. సో దట్స్ హౌ వి గాట్ కన్విన్స్ అండ్ ద స్టోరీ ఇస్ బిగ్గర్ దెన్ దిస్. సో ద స్టోరీ ఇస్ so endearing that he liked it so much that he took the ante this is not dance centric e kaadu, this is emotional, dance is a backdrop, but Shekhar Master credit iyali. So he worked on his body language and made it work. So adi ever flawless ga dance chesnattu anpistadi. That's how he did. 3 cheers to Naga Chaitanya. Yes, బేసిక్గా సినిమా వాళ్ళు అంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఇవి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఆర్ అట్లీస్ట్ ఫిల్మ్ నగర్. అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ బేసికలీ ఒక గ్లామరస్ ఇండస్ట్రీ. అండ్ అవే ఫ్రమ్ దిస్ గ్లామర్ అండ్ గ్లిట్స్, మీరు పద్మారావు నగర్లో మీరు షూటింగ్ చేసిన ఏది ఆనంద్ షూటింగ్ చేసిన ఏరియాలోనే ఇల్లు కట్టుకున్నారు. ఎప్పుడైనా ఆ డిస్కనెక్ట్ తెలుస్తూ ఉంటుందా మీకు, ఆర్ అది హెల్ప్ అవుతూ ఉంటుందా? నాకు హెల్ప్ అవుతుంది అండి. ఐ డోంట్ నో వాట్, అంటే ఇట్ హెల్ప్స్ మీ బేసికలీ బికాజ్ ఐఎమ్ ద వే ఐఎమ్ బేసికలీ ఐఎమ్ ఇట్స్ ద వే ఐ లైక్ ఇట్ బేసికలీ. సో నేను ఆ ఎన్వైరన్మెంట్లో పెరిగాను. సో అక్కడే నా ఫ్రెండ్స్ అండ్ ఐ కాంట్ లీవ్ దట్ ఏరియా. సో ఈవెన్ యూఎస్ వెళ్ళగానే ఐ కేమ్ బ్యాక్ టు దట్ ప్లేస్ ఓన్లీ. సో మెమరీస్ కానీ జస్ట్ కంఫర్ట్ వేర్ యూ లివ్, మీ ఊరు, మీ ఇల్లు, మీ అది ఉంటుంది కదా బేసిక్గా, మీ దేశం, వాట్ ఎవర్ లోకల్ ఫీలింగ్. సో అయితే నథింగ్ చేంజ్. అండ్ ఐ డోంట్ థింక్ సినిమాలో సక్సెస్, సినిమాలో మనీ ఆర్ సెలబ్రిటీ స్టేటస్ ఆర్ హిట్స్ ఆర్ అసోసియేషన్స్ విత్ స్టార్, ఇవన్నీ ఇట్ డెంట్ మ్యాటర్ టు మీ యాక్చువల్లీ. ఇట్స్ జస్ట్ అ వే ఆఫ్ లైఫ్. ఐ మేక్ ఫిల్మ్స్, I write a story, if they fit, they'll come, they act, they go, and we are friends, we like each other. So this medium is for me is to communicate. People ki nenu edo cheptunnanu basic, edo cheppadaniki unnanta dharam nenu cinemalu teesta untanu basic. So as long as I can tell that aa particular cinema dwara idi cheppanu, adi ayipoyindi, I move on with my life basically. So antakante nenu ekko chudanu, ante this may sound too philosophical, but this is what I like, this is what I am. So it doesn't ante నాకు ఏమి ఇంకా సినిమాతో వచ్చే గ్లామర్, గ్లిట్స్, మనీ, ఇవన్నీ నాకు అవన్నీ ఇట్స్ జస్ట్ పెరిఫరీ అంతే. అంటే నాకు కోర్ వాల్యూ కాదు నాది. సో ఐ జస్ట్ యామ్ లైక్ దట్. సో నాకు అట్లనే ఇష్టం. అంటే జనరల్గా ప్రతి ఒక్కడికి ఉద్యోగం చేసి సంపాదించిన తర్వాత అరే నా డబ్బులతో ఒక బైక్ కొనుక్కోవాలి, నా డబ్బులతో ఒక కారు, ఒక ఇల్లు, ఇలాంటి కోరికలు ఉంటాయి. మీకు అలా ఏమన్నా మటీరియలిస్టిక్ కోరికలు ఉన్నాయా, ఆర్ ఇప్పటిదాకా మీరు డబ్బులు స్పెండ్ చేసిన మోస్ట్ కాస్ట్లీ వస్తువు ఏంటి? నేను సొంతంగా బాగా నాకు కొంచెం అంటే కార్ ఉంటుంది నాది. సో ఐ జస్ట్ హాండా సివిక్స్ నుంచి టయోటా, దాన్ని ఏమంటారు దాన్ని, అది ఆల్టిసా
దాని పైన ఏది? ఇటీవస్. ఇటీవస్ పైన ఏంటి? ఆల్టిసా? నేను మధ్యతరగతి కుర్రవాడిని సార్, నాకు తెలియదు. లేదు అంటే నేను టియాగో నడుపుతా. ఇది క్యామరీ కాదు. కొరోలా. కరోలా. అవునా? సో కరోలా, సో టయోటా కరోలా. సో ఇట్స్ లైక్ దట్. అంటే నేను కంఫర్టబుల్ కార్లో తిరుగుతూ ఉండడానికి ఏదైతే కావాలో అది చేస్తాను. సో గ్యాడ్జెట్స్ కూడా అంత ఏం పెద్దవి ఉండవు నాకు. సో ప్రైస్ పొజిషన్ ఏం లేదు. సో ఐ బిల్డ్ హౌస్, సో దట్ ఈస్ గుడ్. సో దట్ ప్రాబ్లీ ఫర్ లైఫ్. అది ఆనంద్ ఏరియాలో షూట్ చేసిన ఏరియాలోనే ఐ గాట్ దట్ పీస్ ఆఫ్ మైండ్. సో అతను ద గ్రేటెస్ట్ థింగ్ ఈస్ హీ అలౌడ్ మీ టు షూట్ దెన్. So I told him, whenever you're doing something about it, you tell me. So later he told me, and so that is only probably price సొంతగా నేను బాగా దగ్గరుండి చేసుకున్నది అది. అంతకంటే నేను పెద్ద చేయను. సో యాక్చువల్లీ మై ఇంట్రెస్ట్ డజంట్ లై దేర్. మీ సినిమాలో కానీ మీరు రాసే మాటల్లో కానీ ఫిలాసఫీ డెఫినెట్లీ కనిపిస్తూ ఉంటుంది, వినిపిస్తూ ఉంటుంది. చాలా సటిల్గా బట్ లౌడ్ అండ్ క్లియర్. అలాంటి ఒక వ్యక్తిగా హౌ డు యూ టేక్ ఫెయిల్యూర్స్? సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫిదా స్టోరీ ఫస్ట్ మహేష్ బాబు గారికి చెప్పారు అని చెప్పారు, అండ్ యా హీ డెంట్ ఫిట్ ఇన్ ఆర్ సంథింగ్ డెంట్ వర్క్ అవుట్. సో అంటే హీ ఫిట్, ఆయన ఫిట్ ఇన్ అయ్యారు బట్ సంథింగ్ డెంట్ వర్క్ అవుట్. సో బేసిక్ ఇలాంటి ఫెయిల్యూర్స్ ఎంత పెద్ద డైరెక్టర్ అయినా ఎంత పెద్ద వ్యక్తికైనా ఎదురవుతూనే ఉంటాయి. మీరు failure తో ఎలా డీల్ చేస్తారు జనరల్లీ? Mehboob not happening or star not happening in a film is not even a failure. So it doesn't suit him, doesn't suit me, ఏదో అవుతుంది. సినిమా విల్ హ్యావ్ ఇట్స్ డెస్టినీ. అది తీసుకెళ్తుంది, దాన్ని ఎంత కావాల్సి అంత తీసుకుంటుంది, మా దగ్గర నుంచి ఎంత కావాల్సి అంత ఇస్తుంది. ఇట్ గోస్ ఆన్. సో దట్ ఈస్ నాట్ అ ఫెయిల్యూర్. ఓన్లీ ఫెయిల్యూర్ ప్రాబ్లీ వెన్ యువర్ ఎక్స్పెక్టేషన్ సినిమా ఆడియన్స్ కి అంతగా రీచ్ అవ్వలేదు, అంతగా యాక్సెప్ట్ చేయలేదు, అంతగా నచ్చలేదు, ఏమన్నా డివైడ్ ఒపీనియన్స్ ఉన్నాయో, ఇది బాగాలేదని కొంతమంది, అంతకంటే ఎవరైనా సెంటిమెంట్స్ హర్ట్ చేసామో, లేకపోతే ఐ డెంట్ రిప్రజెంట్ దెమ్ రైట్, ఇట్లాంటి అయితే ఐ జస్ట్ ట్రై టు కరెక్ట్ మై సెల్ఫ్ బేసిక్గా. అంతకంటే ఏం లేదు. జస్ట్ నెక్స్ట్ టైం జస్ట్ బీ కేర్ఫుల్, బెటర్ రైట్. నేను అందుకే ఫస్ట్ నా ఫెయిల్యూర్ కూడా నేను కమ్యూనికేట్ అని అంటాను సినిమా. when I'm trying to communicate to people and I'm not able to communicate అంటే ఇంకా బెటర్ వేలో చేద్దాం అనిపిస్తే. సో అంతకు మించి నేను ఫెయిల్యూర్ అనుకోను. అండ్ ఐఎమ్ వెరీ కేర్ఫుల్ అబౌట్ ప్రొడ్యూసర్స్ మనీ. అంటే నా ఎప్పుడు డిజాస్టర్స్ అవ్వ, ఐ మీన్ మనీ వైజ్ దట్స్ అ ఫెయిల్యూర్. అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ మనీ తీసుకుని నేను పోయి నువ్వు తగలిపోయిన ట్యాక్స్ అని బాయ్ అని అనిపిస్తే. సో ఐ మేక్ షూర్ దట్ హీ ఈజ్ సేఫ్. ఆఫ్టర్ దట్ కంటెంట్ వైజ్ కరెక్ట్గా వెళ్ళిందా లేదా అనేది నా ఇంటలెక్ట్ సంబంధించింది. సో నెక్స్ట్ టైం ఐ విల్ సెండ్ ఇట్ అక్రాస్ రైట్. సో ఐ హెవెంట్ యాక్చువల్లీ డిజాస్టర్ మనీ ఫెయిల్యూర్ నాకు ఇప్పటిదాకా జరగలేదు యాక్చువల్లీ. సో మీరు మాక్సిమం కొత్త వాళ్ళతో పనిచేయడం వల్ల బడ్జెట్స్ ఓవర్బ్లో అవ్వవు, వాళ్ళంత రిచ్ లగ్జూరియస్ లైఫ్ స్టైల్ కోరికలు డిమాండ్లు ఉండవు. అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు సినిమాలు బడ్జెట్ని మించి వెళ్ళిపోకుండా కొంచెం సేఫ్ జోన్లో ఉండడానికి. అండ్ సెకండ్ థింగ్, నేను ఎక్కడో విన్నాను దట్ మీరు ఒక యాక్షన్ ఫిల్మ్ ఏదో ప్లాన్ చేస్తున్నారు అని చెప్పేసి, అంటే ఒక ఫుల్ బ్లోన్ యాక్షన్ ఫిల్మ్ బట్ శేఖర్ కమల మార్క్తో. అండ్ మీరు ఇంకొక సందర్భంలో చెప్పారు దట్ ఐ లైక్ పవర్ స్టార్ అని. ఓకే, ఆ మూడింటికి ఏమైనా కనెక్షన్ ఉందా? లేదు, ఇవన్నీ డిఫరెంట్ టైమ్స్ లో చెప్పాను. వన్ ఆల్వేస్ చెప్పేది పవర్ స్టార్ అంటే ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ అండ్ అదే జస్ట్ ఐ లైక్ టు వర్క్ విత్ హిమ్, ఐ లైక్ హిస్, దట్ ఈస్ నో డౌట్, అది ఆల్ ద టైమ్ ఉంటుంది. Other than that, action cinema, when somebody asks me like, can you do it? Yeah, I want to do, and I'll do it in my style. And it is, the question, the answer, context ఏంటంటే when they said your genre is love stories or మంచి కాఫీ లాంటి సినిమా అనేది some ఇలా స్లాట్ చేసినప్పుడు నేను I can do things like Leader was a different film, Happy Days is a different film, something like that. So it's like college students కి college films లో that is like you said, it's a anthem film kind of. అలానే లీడర్ పొలిటికల్ సినిమాలో లీడర్, అట్లా ఏ జానర్ ఎత్తుకుంటే ఆ జానర్ ఐ క్యాన్ డూ. అంటే బికాస్ దట్స్ ఆ స్టోరీలో అది ఉంటుంది. ఒక యాక్షన్ సినిమా తీద్దాం అనుకుంటే ఆడు కూర్చొని కాఫీ తాగడు కదా బేసిక్గా, ఆడు వస్తే కొడతాడు. సో ఏదో సంథింగ్ అది దట్. లేదు మీ సినిమాలో అయితే కాఫీ తాగి కొడతాడు, ఏదైనా ఆయన ఉండొచ్చు. లేకపోతే అదే కాఫీ ఒలగకుండా కొడతానని చెప్పి ఏదైనా చేయొచ్చు, బైక్ వేసి ఆ లోపల కొట్టి ఏదో చేస్తాడు. ఏదో సంథింగ్ దట్. సో దట్ ఈస్ నాట్ it's not like I cannot do or something like that. I don't want to do. I enjoy those kind of films. The kids enjoy, so I enjoy this. ఒక ర్యాపిడ్ ఫైర్ కైండ్ ఆఫ్ ఇది. వాట్ ఇఫ్ సిచ్యువేషన్, 3 కేటగిరీస్ ఉన్నాయి. ఒక వాట్ ఇఫ్ సిచ్యువేషన్, ఒక 5 సెకండ్ ఛాలెంజ్, ఒక ర్యాపిడ్ ఫైర్. ఓకే, అండ్ దెన్ మనం క్లోజ్ చేయొచ్చు. యువర్ వాట్ ఇఫ్ సిచ్యువేషన్. జనరల్గా డైరెక్టర్స్ సెట్లలో ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతారు అని చెప్పేసి పేర్లు బయట టాక్స్ ఉంటాయి. సో మీరు ఎలా రియాక్ట్ అవుతారో ఇంతవరకు బయట టాక్ అయితే రాలేదు సెట్స్ లో. బట్ క్వశ్చన్, వాట్ ఇఫ్ సినిమా సెట్ కి అందరూ రెడీగా ఉన్నారు, హీరోను హీరోయిన్ బాగా లేట్గా వచ్చారు, అలాంటి సిచ్యువేషన్ లో హౌ వుడ్ యూ రియాక్ట్? నేను
నేను నా ఫేస్‌లో తెలిసిపోతది. నాకు అంటే ఏమనను. అట్లా ఉంటాను. లెట్స్ డూ ఇట్ అంటానన్నమాట అంతే. సో, నే నెక్స్ట్ టైమ్ రిపీట్ అయితే ఏమన్నా అంటానేమో. అది కూడా నేను ఎక్కువ ఐఎమ్ నాట్ ఎ వెర్బల్ పర్సన్. సో, నన్ను చూసి బాధపడి ఆళ్ళే చేంజ్ అవ్వాలి. అంతకుమించి ఏం లేదు. మీరు మంచితనంతో చంపేసే డైరెక్టర్ అన్నమాట. నాకనే అంత అజెండా కూడా ఏమి ఉండదు. నాకు రాదు బేసిక్‌గా. అంటే ఏం చేస్తాం లేట్ వస్తాడు. ఏదో ఒకటి చెప్తే ఏదో ఒకటి అంటాడు. ఎందుకు లేట్ వచ్చావంటే ఏదో చెప్తాడు. సో, జనరల్‌గా యాక్టర్స్ ఇచ్చే మోస్ట్ కామన్ ఎక్స్‌క్యూజ్ ఏంటి సార్ లేట్‌గా వచ్చినప్పుడు? జరుగుతూ ఉంటాయి నాకు తెలుసు. బట్ కామన్ ఎక్స్‌క్యూజ్ ఏముంటది? ఇది అబద్ధం అని చెప్పేసి ఖచ్చితంగా మీకు తెలిసిపోయే ఎక్స్‌క్యూజ్. హ్యాపీ డేస్‌లో మా కుర్రోళ్ళు ఇష్టం వచ్చినయి ఇచ్చేవారు. అది స్టూడెంట్స్ లాగా. అరే మా గ్రాండ్ మదర్ సిక్కు, మా ఇదేదో మా ఫ్రెండ్ సిక్కు, లేకపోతే ఏదో అయింది సార్ నేను కార్ బ్రేక్ డౌన్ అయింది ఇష్టం వచ్చినట్టు. ఈ స్టార్స్ దే డోంట్ గివ్ ఎన్ ఎక్స్‌ప్లనేషన్. ఇట్స్ జస్ట్ దట్ యూ అండర్‌స్టాండ్ దట్ ఓకే. ఓకే అంతే. అంతకుమించి ఏం లేదు. దే డోంట్ ఓకే. ఓ మీ ఎన్ ఎక్స్‌ప్లనేషన్. బట్ దే విల్ ఫీల్ బ్యాడ్ ఇఫ్ ఎవ్రీబడీ ఈస్ వెయిటింగ్ అంటే వాళ్ళు బ్యాడ్ ఫీల్ అంటే ఇప్పటిదాకా వీళ్ళు చేయరు జనరల్ ఐయామ్ సేయింగ్. దే విల్ కమ్. అదే ఫార్చునేట్‌లీ అంటే ఈ కంటెక్స్‌లో చెప్తున్నా. నాకొచ్చిన వాళ్ళందరూ ఎక్సలెంట్ డిసిప్లిన్ గైస్. సో, వి ఆర్ రెడీ. మా సైడ్ మేమే కొంచెం ఇంకా ఉంటాం గానీ టైం చెప్తే వచ్చేస్తారు పక్కన. లవ్ స్టోరీ రిలీజ్ అయిపోయిన తర్వాత మీరు చేయాలనుకునే అంటే సినిమా రిలీజ్ అయిపోయింది 24th మీరు చేయాలనుకునే 3 పనులు ఏంటి? సినిమా రిలీజ్ అయిపోయింది. యూ ఆర్ డన్ విత్ ఇట్. ప్రమోషన్స్ అన్నీ డన్. మీరు చేయాలనుకునే 3 పనులు. ఐ వాంట్ స్లీప్ వెల్. ఇంట్లో పడుకుంటాను. ఇది చాలా చాలా ఏదైనా ఏదైనా న్యూస్ పేపర్ కూడా చదవట్లేదు ఈ మధ్య. పేపర్ చదువు పడుకొని కాఫీ తాగి వే టు న్యూస్ చూడండి సార్. ఆహా! ఫింగర్ టిప్స్‌లో ఉంటది. ఓకే. వెయిట్ న్యూస్. మేబీ ప్లే సమ్ ఇది క్రికెట్ ఆడటం వాడితోటి ఏదో సంథింగ్ లైక్ దట్. గల్లీ క్రికెట్ ఆడతారా? గల్లీ క్రికెట్ కైండ్స్ అదే. అదేదైనా ఆడి అట్లాంటిది ఏదైనా చేయడం. టైమ్ స్పెండ్ టైమ్ విత్ కిడ్స్ సంథింగ్ లైక్ దట్. జస్ట్ రిలాక్స్ ఎట్ హోమ్ అన్నమాట. ఐ డోంట్ నేమ్ స్లీప్ ఎక్కువ రిలాక్స్ అంతే. జనరల్‌గా సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత పార్టీలు, ఆఫ్టర్ పార్టీలు అంతే అంతేం లేదు. సూపర్ సార్. అంటే ఇమ్మీడియేట్ పార్టీ ఏదో ఉంటది గానీ అది అగైన్ దట్స్ ఆల్సో ప్రెషర్ బేస్. అంటే చెప్తున్నా ఏదో టట అని ఉంటది. నేను ఐ జస్ట్ వాంట్ టు బి జస్ట్ ఓకే. నాగ చైతన్యకి అండ్ సాయి పల్లవికి మీరు నిక్‌నేమ్ అంటే మీరు వర్క్ చేశారు. సాయి పల్లవితో అయితే కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ నాగ చైతన్యతో ఫస్ట్. బట్ వర్క్ చేసిన ఎక్స్‌పీరియన్స్ బట్టి మీరు వాళ్ళకి ఒక నిక్‌నేమ్ ఇయ్యాలంటే ఏమిస్తారు? పల్లవికైతే సాయిరామ్ అని ఇస్తాను. సాయిరామ్ అంటుంటది ఆమె. అవునా? ఆ! ఓహ్! ఏమనంటే సాయిరామ్ అంటది. అది ఇతనికి 100% అని ఇస్తాను. అతను 100 ఎప్పుడు 100 ఏమైనా చేద్దాం 100% అంటాడు. ఇది ఇద్దరిది ఐ నోటీస్డ్. ఓకే. మీ ఫోన్‌లో వాళ్ళిద్దరి పేర్లు ఏమని సేవ్ అయ్యి ఉంటాయి? సేమ్ సాయి పల్లవి, నాగ చైతన్య ఉంటది. అంతే. ఓకే. హ్మ్. నేను కొన్ని పదాలు చెప్తాను సార్ ఇంగ్లీష్‌లో, తెలుగులో. అండ్ ఆ పదాలు చెప్పగానే మీకు మీ సెట్‌లో గాని, మీరు ఇప్పటివరకు పనిచేసిన వాళ్ళలో ప్రిఫరబుల్లీ లవ్ స్టోరీ సెట్‌లో గుర్తొచ్చే వ్యక్తి పేరు చెప్పాలి. హ్మ్. మోస్ట్ రొమాంటిక్. మోస్ట్ రొమాంటిక్ చైతన్య. ఓకే. ఆ! మోస్ట్ అన్‌రొమాంటిక్. మోస్ట్ అన్‌రొమాంటిక్ మా కెమెరామన్. పేరు విజయ్ శ్రీకుమార్. ఓకే. విజయ్ గారు ఎలా సార్ ఇలా అయితాయి? అంటే ఆ సెట్‌లో అతను హి ఈస్ లైక్ రైట్. ఫోకస్డ్ నాట్ లైక్ దట్. బట్ రొమాన్స్‌ని క్యాప్చర్ అయితే బాగా చేస్తారు. చేస్తారు. ఎక్స్ట్రార్డినరీ చేస్తారు. ఓకే. ఆయన క్లోజప్ అండ్ హౌ అంటే ఎవ్రీ యాక్టర్ టిల్ నౌ దే ఆల్వేస్ లుక్ దేర్ బెస్ట్ ఇన్ ఫిల్మ్స్. అంటే వెన్ యూ సే అరే ఇంత బాగుంది అంటే ఆయన వల్ల యాక్చువల్లీ. సరే. ఎవరిని చూస్తే మీకు కనిపించవు గానీ లోపల చాలా ఉందిరా నీ దగ్గర అనిపిస్తది. డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా ఉంటారు చాలా మంది అలా అంటారు. అలా అంటా ఉంటాం. ఓకే. నాకు యూట్యూబ్‌లో ఒక కామెంట్ చూసా. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ప్రశాంత్ అని చెప్పేసి ఒక వ్యక్తి కామెంట్ చేసాడు. సాయి ధరమ్ తేజ్ మీరు ఏమన్నా ప్లాన్ చేసుకున్నారా అన్న? మజిలీ చిత్రలహరి, వెంకీ మామ ప్రతిరోజు పండుగే, లవ్ స్టోరీ రిపబ్లిక్ అని చెప్పేసి. నేను అసలు అంటే వీళ్ళు చాలా బ్రిలియంట్‌గా అబ్జర్వ్ చేస్తా ఉంటారు. నాకు భలే అనిపించింది. గుడ్ ఇంట్రెస్టింగ్ గుడ్ నో. ప్రశాంత్ థాంక్స్ ఫర్ దట్ అబ్జర్వేషన్. సూన్ సాయిధరం తేజ్ ప్లీజ్ గెట్ వెల్ సూన్ వీఆర్ ఆల్ ప్రేయింగ్ ఫర్ యూ. ఐ థింక్ జస్ట్ అనగానే ఆయన గుర్తొచ్చాడు నాకు. రైల్వేస్ గాని లేకపోతే ట్రాన్స్‌పోర్టేషన్ గాని ఇది గవర్నమెంట్ ప్రాపర్టీస్. ఓన్డ్ అండ్ రన్ బై గవర్నమెంట్. కాబట్టి దాని మీద టికెట్ సేల్స్ కానీ ఏదైనా వాళ్ళ అధికారం, వాళ్ళ హక్కు ఉంటుంది. సినిమాల విషయానికి వచ్చేసరికి ప్రొడ్యూస్ చేసేది ఒకడు, డబ్బులు పెట్టేది ఒకడు, యాక్టింగ్ చేసేది ఒకటి. దీనికి సంబంధించిన టికెట్లు గవర్నమెంట్ ఎలా అమ్ముతుంది అనేది ఇట్స్ అ క్వెషన్ మార్క్. ఇప్పుడు ఏపీలో జరుగుతున్న డెసిషన్స్ ఆల్మోస్ట్ అలానే ఉన్నాయి కాబట్టి మీకేమనిపించింది ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ వినగానే? లేదు అంటే ఇట్ వోంట్ హ్యాపెన్. ఐ థింక్ ఇట్స్ దిస్ దే వాంట్ టు డూ సమ్ అంటే లైక్ ఇట్స్
ఇట్స్ లైక్ యూ సీ దట్ ఇప్పుడు థియేటర్ ఓనర్స్ థియేటర్స్ నుంచి కరెక్ట్ ట్యాక్సెస్ రాదు అన్నప్పుడు గవర్నమెంట్ విల్ ప్లాన్ సంథింగ్ లైక్ సో బేసికలీ అట్లాంటి దీంట్లో దే ఆర్ ప్రాబ్లీ చెకింగ్ ద రెవెన్యూస్ ఆఫ్ వాట్ ఈ ఈ స్టేట్లో ఎంత వస్తుంది ఆ స్టేట్లో ఎంత వస్తుంది అని దే వాంట్ స్ట్రీమ్ లైన్ ఇట్ దట్ వే అండ్ ఆల్సో టికెట్ ప్రైస్ కంట్రోల్ చేయడానికి అదొక దే ఇస్ ఒక టూల్ లాగా. దే వాంట్ ప్రపోజ్ ఇట్ అండ్ దెన్ ఇండస్ట్రీ విల్ కమ్ విత్ కౌంటర్ ప్రపోజల్ దేర్ సమ్వేర్ ఒక మ్యాచ్ అవుతుంది అక్కడ అందుకే అంటే వి కాంట్ డైరెక్ట్లీ చేసేస్తారు చేసేదని ఉండదు బేసిక్గా Right. అంత లేవుగా గవర్నమెంట్స్ రావు ఐ థింక్ దే వోంట్ కమ్ టు దట్ అంత నిటిగ్రిటీస్ నేను రావు అనుకుంటున్నాను Okay. ఐ థింక్ అండ్ దే హ్యావ్ ద రీజన్స్ వై అంటే ఏదో ఉంటుంది కదా ట్యాక్సెస్ ఇస్తాస్ అంతా ఎట్లా కరెక్ట్ వస్తున్నాయి ఇప్పుడున్న సమాజంలో ఇటు స్టూడెంట్స్ కానీ అటు పేరెంట్స్ కానీ ఇవి ఫాలో అయితే బాగుండు అన్న 3 విషయాలు మీరు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు దట్ పేరెంట్స్ వెహమెంట్గా వాళ్ళ పిల్లల్ని ఏది చేసినా సపోర్ట్ చేసేయడం, తప్పులు చేసినా రైట్ చేసినా, అండ్ మోరల్ వాల్యూస్ నేర్పించకపోవడం, ఇలాంటివన్నీ బేసిక్గా ఉన్నాయి కదా. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ 2-3 పనులు చేస్తే కొంచెం బెటర్ అవుతాం మనం సొసైటీ పరంగా అనిపించే విషయాలు. అవి పొలిటికల్ అవ్వచ్చు, ఫినాన్షియల్ అవ్వచ్చు, చదువు పరంగా అవ్వచ్చు, ఏదైనా. అంటే వీళ్ళు మన తెలుగు వాళ్ళకి ఎస్పెషల్లీ అబ్సెషన్ విత్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కోర్సెస్ కాకుండా ఆల్టర్నేట్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చదివించడం బేసిక్గా అందరికి చిన్నప్పటి నుంచి వెరీ అబ్సెస్ విత్ టెక్నాలజీ డ్రివెన్ స్టడీస్ ఉంటాయి కదా దాని వలన ఏమవుతుందంటే మనకి వేరియేషన్ పోతుంది బేసిక్గా యూఆర్ నాట్ సేయింగ్ అని అంటే ఇంజనీరింగ్ నుంచి ఫిల్మ్ మేకింగ్ అలా వస్తున్నారు అది ఆల్ సెట్ దట్ ఈస్ ఆల్ సెట్ అండ్ డన్ స్టిల్ చిన్నప్పటి నుంచి ఒక ప్రతి వాళ్ళకి ఒక లిటరేచర్ మీద ఇంట్రెస్ట్ చదువు అదేంటి వేరే సమ్ ఇన్స్ట్రుమెంట్స్ మీద మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ సమ్ అండ్ చుట్టుపక్కల సోషల్ సైన్సెస్ అంటారు కదా లైక్ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి హ్యూమన్ బిహేవియర్ గురించి చదవటము ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా బేసిక్గా ఇవన్నీ ఈ సబ్జెక్ట్స్ అన్నీ మనకి ఇవన్నీ చచ్చిపోతున్నాయి బేసిక్ దిస్ నథింగ్ దిస్ నాట్ ఎగ్జిస్టింగ్ అందుకే మనం ఏమంటే చాలా రోబోటిక్గా అంటే ఎవ్రీబడి ఇప్పుడు 10 మంది క్వశ్చన్ ఆన్సర్స్ అడిగితే అందరు సేమ్ అంటారు ఇప్పుడు మీరు అన్నట్టు నీకు ఏం కావాలంటే వాడు ఈ కార్ చెప్తే ఇంకో కార్ చెప్తుండొచ్చు బేసిక్ సో దట్ ఈస్ ప్రాబబ్లీ ఎడ్యుకేషన్ సిస్టంలోనే బాగా ఇన్కల్కేట్ చేయాలనుకుంటున్నా అండ్ పేరెంట్స్ దే హ్యావ్ టు ప్రాబబ్లీ సీ అరే కొంచెం ఓకే టెక్నో ఇంట్రెస్ట్ నీకు నెసెసిటీ డ్రివెన్ నీకు జాబ్ వస్తే నాకు డబ్బులు వస్తాయని అంత ఆ నెసెసిటీని మనం కాదనలేము కానీ ప్యారలల్గా సంథింగ్ లైక్ హ్యూమన్ బిహేవియర్ కానీ ఇట్లాంటివన్నీ ఆర్ట్ ఫామ్స్ కానీ చదువులు బుక్స్ చదవడం కానీ అన్నీ ఇట్లాంటి అదర్ దెన్ గ్యాడ్జెట్ గేమింగ్ ఇట్లాంటి అన్నీ మళ్ళీ ఇది కూడా వచ్చేసింది ఫేస్బుక్ ట్విట్టర్లు గేమింగ్లో వచ్చేసి మళ్ళీ అందులో కూడా ఇదే మళ్ళీ సో ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్ దిర్ ఇస్ నథింగ్ ఒక హ్యూమన్ బ్రెయిన్ బాగా ఇవాల్వ్ అవ్వడానికి ఛాన్సెస్ మనం కిల్ చేస్తున్నాం చిన్నప్పటి నుంచి సో ఐ థింక్ ఇట్స్ బిగ్ ఆన్సర్ కానీ ఐ డోంట్ నో దాని నుంచి ముక్కలు మీకు నచ్చినవి ఆర్ పాటించగలిగేవి తీసుకొని పాటించేసేయండి సో దట్ ఇట్ విల్ బి బెటర్. సో అందరూ ఇంకా బేసిక్గా చెప్పాలంటే ట్రై టు రీడ్ బుక్స్ ట్రై టు లెర్న్ అన్ ఇన్స్ట్రుమెంట్ మీరు ఎంత టోప్ ఇంజనీర్ అయినా సరే ఎప్పటికప్పుడు మీరు you'll feel bored about the program whatever you do so you fall back on a music instrument or something that other than maybe sports something other interest traveling or ఏదో ఉంటుంది కదా అది స్ట్రిక్ట్గా చేసి 3 books that you can suggest తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా ఎనీథింగ్. ఐ మీన్ ఇంగ్లీష్లో అయన్ రాండ్ ఇష్టం ఫౌంటైనెట్ సో ఐ రికమెండ్ దట్ తెలుగులో చాలా మంది ఉన్నారు చలం గారి చదవమంటారు అన్ని బుక్స్ what is his work and శ్రీ మహాప్రస్థానం చదవమంటాను. ఫెయిర్ ఎనఫ్ 2 తెలుగు పుస్తకాలు 1 ఇంగ్లీష్ పుస్తకం చంపేసేయండి. అండ్ తెలుగు చదవడం రాయడం చాలా మంది రావట్లేదు ఈ మధ్య అదో ఫ్యాషన్ అయిపోయింది. మా అబ్బాయి ఇంగ్లీష్ మీడియం అండి చిన్నప్పటి నుంచి తెలుగు చాలా కష్టం అండి ఆడికి ఇంగ్లీష్ కూడా రాదు పోనీ పర్ఫెక్ట్ గా. తెలుగుని మనం ఉద్ధరించలేము మరి ఇట్స్ యువర్ ప్రివిలేజ్ యూ లెర్న్ తెలుగు యువర్ లెర్న్ మదర్ టంగ్ అండ్ దెన్ యూ హ్యావ్ అంటే యూ కెన్ కమ్యూనికేట్ బెటర్ అట్లీస్ట్ సినిమాల్లో కూడా యూ కెన్ కమ్యూనికేట్ బెటర్ లాంగ్వేజ్ వస్తాయి. సో దేర్ ఇస్ అ గై కాల్డ్ మాధవ్. ఓకే హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్. మనోడు గట్టిగా మీకు ఒక లవ్ లెటర్ రాశాడు యాక్చువల్లీ హేట్ లెటర్ అది నేను మీకు పంపిస్తాను ఆర్ చరణితో షేర్ చేస్తాను జస్ట్ హ్యావ్ అ లుక్ ఎట్ ఇట్ వీలైతే. బట్ హిస్ క్వశ్చన్ మీ ప్రతి సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్స్ బీట్ రూపా సీత భాను వాళ్ళకి ఉండే కామన్ పాయింట్ వాళ్ళ ఒపీనియన్స్ మీద వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఇస్ దేర్ ఎనీ బ్యాక్ స్టోరీ బిహైండ్ సచ్ క్యారెక్టర్స్?
లేదు, నో బ్యాక్ స్టోరీ. జస్ట్ సార్ ఎంత మంచి ఒపీనియేటెడ్ ఫీమేల్ క్యారెక్టర్స్ కి ఇన్స్పిరేషన్ లేదంటే నేను ఎలా నమ్మాలి, ఆడియన్స్ ఎలా నమ్మాలి? ట్రూ, అది రియల్లీ ట్రూ విజయ్. నేను జస్ట్ మామూలుగానే అంటే జస్ట్ ఐ ప్రాబబ్లీ మేబీ అంటే మేబీ మై ఫిల్మ్ స్కూల్ ఎడ్యుకేషన్ హార్వర్డ్ ఆర్ సంథింగ్ లైక్ ఉమెన్ దేర్, అంటే యూఎస్ లో నేను ఇంటరాక్ట్ అయిన వాళ్ళు అంటే దిస్ నో డిఫరెన్స్ ఉమెన్. సో అక్కడి నుంచి వచ్చిందేమో అక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు. అండ్ ఐ కీప్ గోయింగ్ వేర్ అని, కానీ ఇంతే ఉండొచ్చు. దిస్ నో పర్టికులర్ పర్సన్ దట్ అది ఇట్లా అని, ఎందుకంటే లేకపోతే అన్ని వేరియేషన్స్ కూడా రాయలేను నేను. ఎగ్జాక్ట్లీ. సో సమ్ ఐ నౌ గివ్ ఇట్ టు గాడ్ బికాస్ ఇట్ హ్యాపెన్స్, థింగ్స్ హ్యాపెన్. సరే, ఫైనల్లీ లవ్ స్టోరీ, ఇఫ్ యూ హ్యావ్ టు సమ్ ఇట్ అప్, లవ్ స్టోరీ అనేది ఒక జర్నీ అయితే, అండ్ యూ బీయింగ్ ద డైరెక్టర్, సార్ చాలా రోజుల నుంచి, వెరీ ఆనెస్ట్లీ చాలా రోజుల నుంచి సినిమా థియేటర్కి వెళ్ళాలి అంటే కొన్ని ఫ్యాక్టర్స్ ఉండాలి. కరెక్ట్ కరెక్ట్. సినిమా మనని పుల్ చేయాలి. కరెక్ట్. అండ్ నాకు పర్సనల్గా ఇది ఒక సినిమా, మంచి లవ్ స్టోరీ థియేటర్లో హ్యాపీ కూర్చొని ఎంజాయ్ చేయొచ్చురా అనిపించే సినిమా. కరెక్ట్. నా ఇది నాకు అనిపించింది. బట్ వాట్ ఈస్ యువర్ ప్రామిస్? ఒక 150 రూపాయలు 200 రూపాయలు పెట్టి నేను ఒక థియేటర్కి వెళ్ళి ఒక 2.5 గంటలు సినిమా మీద స్పెండ్ చేయడానికి శేఖర్ కమల్ గారు నాకు ఇచ్చే ప్రామిస్ ఏంటి? ఇది నాకు చాలాసార్లు ఇట్స్ యాక్చువల్లీ వెరీ గుడ్ క్వశ్చన్ దట్ ఎవ్రీబడి షుడ్ ఆస్క్ ఎవ్రీ డైరెక్టర్. అంటే ఎవ్రీ సినిమాకి ఎవరైనా సరే నువ్వు అరే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు మీరు రండి అంటాడు. ఎవడి బేబీ ఆడికి అంతే, ఇంకా దీనికంటే ఏం ఉండదు. బట్ దిస్ ఇస్ అ గుడ్, అంటే జనరలీ లైక్ ఐ డూ అదర్ ఫిల్మ్స్, దిస్ ఇస్ అ గుడ్ దట్ ప్రామిస్ ఐ మేక్. దిస్ వెరీ చాలా ఎఫర్ట్ పెట్టి చాలా బ్యూటిఫుల్గా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్ తోటి తీసిన సినిమా. సో యూ విల్ నాట్ రిగ్రెట్, యూ విల్ బీ హ్యాపీ. అంటే నన్ను అంటే జనరలీ ఒక డైరెక్టర్ని యూ విల్ గివ్ సమ్ ఇది. అండ్ other than that, what is different from other things is this is not a అంటే rom-com కాదు, ఇట్స్ a love story pure. అంటే there is emotions involved. అంటే rom-com అంటే ఇప్పుడు ఈగో టిప్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్ నాకు నీది అని చెప్పి అట్లా టిప్స్ తోటి నేను చేసిన ఈ సినిమాలు ఉన్నాయి. కానీ దిస్ ఇస్ హ్యాస్ అ బిగ్గర్ సోషల్ కానిటేషన్ అనమాట. సో దిస్ ఇస్ సీరియస్ కాన్ఫ్లిక్ట్ డ్రివెన్ లవ్ స్టోరీ. సో బ్యూటిఫుల్ ఒక స్మాల్ టౌన్ బాయ్ అప్రెస్డ్ క్లాస్ నుంచి వచ్చిన ఒకదానికి ఒక అమ్మాయి, అదే అట్లాంటి వేరే కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తోటి ఒక జెండర్ ఇష్యూస్ తోటి వచ్చిన అమ్మాయి, ఇద్దరు కలిసి సిటీలో హౌ దే ఇవాల్వ్, హౌ దే గెట్ టుగెదర్. అండ్ ఇట్స్ అ వెరీ రిలేటబుల్ స్టోరీ అండ్ వెరీ ఆనెస్ట్లీ ట్రూ స్టోరీ అన్నమాట. ఈ ప్రాబ్లమ్ ఏదైతే మేము కాన్ఫ్లిక్ట్, ఒక లవ్ స్టోరీ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, ఆ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ రియలీ I wanted to talk about them since Leader days. In Leader I spoke about corruption, but I touched on caste. So I always wanted to say this is my మన కల్చర్లో దట్ ఈస్ అ మెనెస్. ఐ సీ సీరియస్ మెనెస్. అంటే దానికంటే ఘోరమైనది ఏమి లేదు, అంటే డిస్క్రిమినేషన్, వివక్ష. సో ఐ వాంటెడ్ టు సమ్ టైమ్ టెల్ ఇట్. సో దిస్ ఇస్ మై టేక్ అనమాట. ఎంత ప్రయత్నించి నాకు మాక్సిమం కేపబిలిటీ, అండ్ యూ కెనాట్ అడ్రస్ ఇట్ ఫుల్లీ. మహామూలు అడ్రస్ చేసిన దాన్ని అడ్రస్ చేస్తాం కానీ దాన్ని ఫుల్ఫిల్ చేయడం. నేను నాకు శక్తి కొలది నాకు ట్రై చేసి చేసాను, దట్స్ చేశాను. సో ఇట్స్ ఐ థింక్ ఇట్స్ వెరీ వాల్యుబుల్ అంటే మన సొంత డబ్బు అవుతుంది. ఇట్స్ అ గుడ్ ఫిల్మ్, గుడ్ ఎఫర్ట్. సో ఐ థింక్ యూ షుడ్ వాచ్, ఎందుకంటే ఇట్ విల్ డెఫినెట్లీ నాట్ డిసప్పాయింట్. ఇట్స్ అ క్లాస్ అపార్ట్. రైట్, దట్ వాస్ నాట్ అన్ ఇంటర్వ్యూ. We had సరదా టైమ్ అండ్ నైస్ కాన్వర్సేషన్ విత్ శేఖర్ కమల్ గారు. అండ్ మీకు ఇంటర్వ్యూ నచ్చితే ఎందుకు నచ్చిందో చెప్పండి, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో చెప్పండి. అండ్ సినిమా 24th ఇన్ ద థియేటర్స్ నియరెస్ట్ టు యూ రిలీజ్ అవుతుంది. ఒకసారి చూసి అది కూడా మళ్ళీ నచ్చితే ఎందుకు నచ్చింది, నచ్చకపోతే ఎందుకు నచ్చలా, అండ్ మీ టేక్ అవే ఏంటో చెప్పండి. సో దట్ ఫిల్మ్ మేకర్స్కి కొన్నిసార్లు తట్టని పాయింట్స్ ఆడియన్స్ ఇస్తూ ఉంటారు. సో దట్స్ ఒక అప్రెస్ సెక్షన్ నుంచి వచ్చిన అబ్బాయి మెయిన్ స్ట్రీమ్ హీరో తోటి హీ రిప్రజెంట్స్ దెమ్. సో ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ. తెలుగులో చాలా మంది జరగలేదు. అంటే వెన్ యూ సీ యువర్ సెక్షన్ బీయింగ్ రిప్రజెంటెడ్ బై, అండ్ దెన్ ఎంత ట్రూగానే నా మాక్సిమం ప్రయత్నం చేశాను, ఎంత ట్రూగా రిప్రజెంట్ చేశాను. సో యూ ఫీల్ దట్స్ అ వెరీ అంటే ప్రౌడ్ థింగ్ ఐ డిడ్. సో చాలా ఎంపవరింగ్ గా కూడా అనిపిస్తూ ఉంటుంది చూసేవాళ్ళకి. కరెక్ట్. సో యా, that was Shekhar Kamal garu. Hope you enjoyed the interview, and sir, all the very best. Congratulations. Thank you. Hi, this is Shekhar Kamala. Like, share and subscribe 18 News.